ఇచ్చిన హామీలు గాలికి వదిలేసి ప్రజల అటెన్షన్ ని డైవర్ట్ చేసే పాలిటిక్స్ కు తెరతీస్తోంది కాంగ్రెస్ అంటూ మండిపడుతున్నారు హరీష్ రావు. ఇప్పుడు ఒక లైవ్ చూసాం, మిగతా వివరాలకు వెళదాం. దేశంలో హెచ్ఎంపీవీ కేసులు పెరుగుతున్నాయి. కొత్తగా మహారాష్ట్రలో 2 కేసులు వెలుగు చూశాయి. నవజాత శిశువులు, చిన్నారుల్లోనే వైరస్ ఆనవాళ్లు బయటపడుతున్నాయి. పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్న కేంద్ర ఆరోగ్య శాఖ ఆందోళన అవసరం లేదని భరోసా ఇస్తుంది. ఇది కొత్త వైరస్ కాదని చెప్తోంది. చైనాలో కలకలం సృష్టించిన హ్యూమన్ మెటాన్యూమో వైరస్ మన దేశంలోనూ విస్తరిస్తోంది. తాజాగా మహారాష్ట్రలో మరో 2 కేసులు నమోదయ్యాయి. నాగ్పూర్లో 2 చిన్నారులకు హెచ్ఎంపీవీ నిర్ధారణ అయింది. దీంతో భారత్లో హెచ్ఎంపీవీ కేసుల సంఖ్య 7కు పెరిగింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు, గుజరాత్, పశ్చిమ బెంగాల్, రాజస్థాన్లో కేసులు వెలుగు చూశాయి. అయితే దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్రం భరోసా ఇస్తోంది. హెచ్ఎంపీవీ కొత్త వైరస్ కాదని 2001లోనే దీనిని గుర్తించారని, చాలా ఏళ్లుగా ప్రపంచ దేశాల్లో వ్యాప్తిలో ఉందని వైద్యరంగ నిపుణులు పేర్కొంటున్నారు. కేంద్ర ఆరోగ్య శాఖ, ఐసీఎంఆర్, నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఎన్సీడీసీ, చైనా సహా పొరుగు దేశాల్లో వైరస్ పరిస్థితిని నిశితంగా గమనిస్తున్నాయి. దేశంలోని ఆరోగ్య వ్యవస్థలు, నిఘా నెట్వర్కులు అప్రమత్తంగా ఉన్నాయి. పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఆరోగ్యపరమైన సవాళ్లపై తక్షణం స్పందించేందుకు సిద్ధంగా ఉన్నామని, ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు కేంద్ర మంత్రి జేపీ నడ్డా. శీతాకాలంలో చోటు చేసుకున్న మార్పుల కారణంగానే చైనాలో ఇన్ఫ్లుయెంజా, ఆర్ఎస్వి, హెచ్ఎంపీవీ తరహా వైరస్లు వ్యాప్తి చెందుతున్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ తేల్చింది. ముందస్తు చర్యల్లో భాగంగా ఇప్పటికే పలు చోట్ల ఆర్ఎస్ఏ, హెచ్ఎంపీవీ తదితర పరీక్షలు చేస్తున్నట్లు వెల్లడించింది. ఒకవేళ శ్వాసకోశ వ్యాధులు అనుకోకుండా పెరిగినా ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు తెలిపింది.